అంబేద్కర్ కోనసీమ జిల్లా నెదునూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహాలక్ష్మి నందనవనం వెంచర్ యజమాని పసుపులేటి శ్రీనివాసులు కార్మికులతో పని చేయించుకుని సుమారు 48 లక్షల రూపాయలు చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపిస్తూ వడ్డెర కార్మికులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి అయ్యల మల్లు హాజరై కార్మికులకు మద్దతు తెలిపారు. బాధితుల్లో గండికోట వెంకటేష్ సహా పలువురు కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తమవుతోంది. నెదురూరు మండలంలో వర్క్ చేసిన ఇప్పుడు దగ్గర సంవత్సరం అవుతుంది. చేసినప్పుడల్లా ఇస్తా అని అంటుండే అమౌంట్. ఎవరు ఇస్తా అంటున్నారు? ఆయన శ్రీనివాస్ గారు. ఏంది కంపెనీ పేరు? డెవలపర్స్. ఎక్కడ ఉంటుంది వీళ్ళ ఆఫీస్? వీళ్ళ ఆఫీసు అమీర్పేటలో ఉంటుంది. 4-5 సార్లు ఇట్లా పోయినాం ఆఫీస్కి. అడిగినప్పుడల్లా ఇస్తా అని అంటుండు. అక్కడికి అగ్రిమెంట్ కూడా చేసిండు ఇస్తానని. ఆయన సర్పంచ్ గారు మన దానికి మొత్తం బాధ్యత తీసుకుని నేను ఇప్పిస్తానని ఉగేందరు మాకు అగ్రిమెంట్ కూడా రాసిచ్చిండు. ఇప్పుడు ఆయన ఏమంటుండు, చేతులు తీసిండు, నాకేం సంబంధం అని నేను చెప్తుండు. ఇప్పుడు నేను పెళ్లి గట్ట పెట్టుకున్నా, మా బిడ్డది అమౌంట్ ఇస్తా పెళ్లికి ఇస్తా అన్నాడు. 13 తారీఖు పెళ్లి పెట్టుకున్నాం. అమౌంట్ ఇస్తా అని మళ్ళీ ఇట్లా ఫోన్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేసుకుంటూ ఇట్లా మేము అందరం మా వడ్డెర సంఘాలు ఇక్కడ అందరం పిలిపించినాం. ఇక్కడ సైడ్లకు రావడం జరిగింది. టెంట్ వేసినాం. ఎన్ని ఎకరాలు ఇది? 18 ఎకరాలు. అయితే ఫోన్ చేసిండు. డెవలపింగ్ అంటే ఏంది? ఫామ్ ల్యాండ్, రోడ్డు వర్కింగ్ చేసినాం. ఫామ్ ల్యాండ్ లో డ్రైనేజ్ చేసినాం. లేబలింగ్ అంతా మట్టి గిట్టి డోజర్లు అన్ని చేసినాక సరే అంతా అయిపోయింది. సన్ని గట్ట ఒప్పందం జరిగింది. ఆఖరికి పెళ్లి పెట్టుకున్న అమౌంట్ గిట్ట ఇస్తున్నాడు. స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్ మళ్ళీ ఇక సైడ్లోకి వచ్చి టెంట్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసి నువ్వు టెంట్ వేసుకున్నావుగా, కేసు పెట్టుకో నేను కోర్టులో పోయి నేను కోర్టుకు వెళ్ళి నోటీస్ పంపిస్తా, కోర్టునే చూసుకుంటా, నీకు అమౌంట్ ఏం చేసుకుంటా చేసుకోవాలి అనటం భయపెట్టడం జరుగుతుంది. అని మేము సైడ్లోకి రావడం జరిగింది. మా వడ్డెర సంఘం అధ్యక్షుని బట్టి పిలిపించడం జరిగింది. సైడ్కి ఇది జరిగింది. ఈరోజు తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీ శివరాత్రి అయ్యల గారి ఆధ్వర్యంలో ఈరోజు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నెదునూరు గ్రామ పంచాయతీలో మన వడ్డెర బిడ్డ అయినటువంటి వెంకన్న గారికి పోయిన సంవత్సరం వర్క్ చేసి కంప్లీట్ చేసుకున్న తర్వాత జనవరి 4 తారీఖు నాడు 42 లక్షలు ఇస్తానని చెప్పి పబ్బం గడిపిస్తూ ఇప్పటి వరకు ఫోన్ లేపకుండా అందరిని ఇబ్బందులు వేస్తారు. మీరు ఏం చేసుకుంటారు? ఎవరు ఫోన్ చేసినా కానీ, కొత్త ఫోన్ చేసినా కానీ ఏం చేసుకుంటారు చేసుకోపోరు, నేను కోర్టు తర్వాత ఈడుకోతా అని ఇలా బెదిరిస్తుండు. కాబట్టి పసుపులేటి శ్రీనివాస్ గారికి ఒకటే విన్నపం చెప్తున్నా, దయచేసి ఇలాంటి కార్మిక నిరుపేద కుటుంబాన్ని ఆ బిడ్డ 13 తారీఖు వాళ్ళ కూతురు పెళ్ళి ఉంది, ఆయన రిక్వెస్ట్ చేసినా కానీ డబ్బులు లేకుండా మీరు బెదిరించుకుంటా ఇలాంటి విషయాల్ని మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నట్టుగా దురుద్దేశంతో ఎగొట్టే విషయంలో ఇలాంటి తెలంగాణలో ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల చాలా బాధాకరంగా. కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వడ్డెరలు అందరూ ఐక్యతతోటి రాబోయే రోజుల్లో మేము ఖచ్చితంగా ఈడ ధర్నాకు అవసరం అనుకుంటే మొత్తం వంటలు చేసి నేనే కూర్చొని ఉంటాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మీకు రిక్వెస్ట్ పెడుతున్నాము. మేము కూడా ఫోన్ చేసి మాట్లాడినాము, చేసినా కానీ రెస్పాండ్ అవుతలేరు. కాబట్టి ఆ వెంకన్న కూతురి పెళ్లికి రేపు 13 తారీఖు పెళ్లి ఉంది. పెళ్లి ఉన్నా కూడా మీరు ఫోన్ లేపకుండా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. దయచేసి ఈ మీడియా మిత్రులకు అలాగే ప్రజాప్రతినిధులకు తెలియజేస్తున్నాను. జై వడ్డెర, జై వడ్డెర.